హలో ఫ్రెండ్స్, ఎలక్ట్రిక్ త్రీ వీలర్ మార్కెట్లో ఒక కొత్త కంపెనీ ఎంట్రీ కాబోతుంది. కొత్త కంపెనీ ఏం కాదు, ఇది ఎలక్ట్రిక్ బస్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ. అయితే వీళ్ళు రీసెంట్గా జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్పోలో 2 L5 ఎలక్ట్రిక్ ప్యాసింజర్ ఆటో రిక్షాలని షోకేస్ చేయడం జరిగింది. ఇవే ఈ కంపెనీ యొక్క మొదటి ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు. అయితే వీటితో వీళ్ళు త్రీ వీలర్ మార్కెట్లో ఎంట్రీ కాబోతున్నారు. అయితే రీసెంట్గా ఇవే ఆటో రిక్షాలని టెస్టింగ్ చేస్తూ కొన్ని ఫొటోస్ రావడం జరిగింది. అంటే అతి త్వరలో ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలని ఎకా మొబిలిటీ లాంచ్ చేయబోతోంది. అయితే అందులో మొదటిది వచ్చేసి 3 ప్యాసింజర్ మరియు 1 డ్రైవర్ సిట్టింగ్ కెపాసిటీ గల స్మాల్ ఆటో రిక్షా ఎకా 3S మరియు 6 ప్యాసింజర్ మరియు 1 డ్రైవర్ సిట్టింగ్ కెపాసిటీ, అంటే ఓవరాల్ గా 7 సిట్టింగ్ కెపాసిటీ గల ఎకా 6S ఆటో రిక్షా. ఇది ఆటో రిక్షా కాదు, ఇప్పుడు పాతకాలంలో నేను హైదరాబాద్ లో చూసిన స్టీరింగ్ ఆటో రిక్షా ఉంటది కదా, ఆ ఆటో మళ్ళీ వీళ్ళు తీసుకురాబోతున్నారు. అయితే దాని గురించి తర్వాత మాట్లాడదాం, కానీ ఈ వీడియోలో మనము ఎకా మొబిలిటీ తరపున రాబోయే ఎకా 3S ఎలక్ట్రిక్ ఆటో రిక్షా గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. కానీ దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవిల్ ఛానల్. మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ తో పాటు హై బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఈ ఆటో రిక్షా లాంచ్ కాబోతుంది అతి త్వరలో, కాబట్టి ఫుల్ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ అవాయిడ్ చేద్దాము. కొన్ని ఏవైతే మెయిన్ ఫీచర్స్, మెయిన్ పర్ఫార్మెన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. ముందుగా డిజైన్ చూసుకున్నట్లయితే రెగ్యులర్ ఆటోలతో పోల్చుకుంటే ఎకా 3S ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో కొంచెం చేంజెస్ చేయడం జరిగింది. కొత్త కంపెనీస్ రావడం ఇదే లాభం. వాళ్ళు ఎక్దమ్ స్క్రాచ్ నుంచి ఆ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా మీద పనిచేస్తారు కాబట్టి కొంచెం డిజైన్లో కానీ, బిల్డ్ క్వాలిటీలో కానీ, కొత్త ఫీచర్స్లో కానీ చేంజెస్ చేసి తీసుకొస్తారు. దీనివల్ల కొత్త ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు చూడడానికి కనిపిస్తుంటాయి, లేదంటే అవే కాపీ పేస్ట్ సిస్టమ్ మనకు రెగ్యులర్గా కనిపిస్తుంటుంది. అయితే వీళ్ళు బిల్డ్ క్వాలిటీలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. మెటల్ బిల్డ్ క్వాలిటీ మరియు సాఫ్ట్ రిగ్జిన్ ఏదైతే ఉందో రెగ్యులర్గా వచ్చేది, అది ఈ ఆటో రిక్షాలో ఇస్తున్నారు. దీనితో పాటు ఈ ఆటో రిక్షా 187 mm గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది. ఇంకో కొత్త విషయం ఏంటంటే ఇందులో ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ మరియు రేర్ సైడ్ డ్రమ్ బ్రేక్స్ రాబోతున్నాయి. కాబట్టి మంచి బ్రేకింగ్ సిస్టమ్ వీళ్ళు ఈ ఆటో రిక్షాలో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దీనితో పాటు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది. డాష్ బోర్డులో చాలా మంచిగా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అయితే ఇవి బేసిక్ స్పెసిఫికేషన్. వీటి గురించి మనం లాంచ్ అయిన తర్వాత ఫుల్ డీటెయిల్ గా తెలుసుకుందాము. కాకపోతే పర్ఫార్మెన్స్ లో వీళ్ళు చాలా మంచి పర్ఫార్మెన్స్ తీసుకొచ్చారు కాబట్టి దాని గురించి తెలుసుకుందాం. అయితే ఎకా 3S ఆటో రిక్షాని మనము 60 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తోటి నడిపించవచ్చు. దీనితో పాటు ఇందులో లభించే మోటార్ తో 10 కిలోవాట్ పీక్ పవర్ 55 Nm టోర్క్ వస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ఆటో రిక్షాల కన్నా బెటర్ మోటార్ పర్ఫార్మెన్స్ ఇందులో వస్తుంది. దీనితో పాటు ఇందులో గ్రేడబిలిటీ 21% వస్తుంది. ఇక రేంజ్ విషయానికి వచ్చేసరికి కొంచెం డిసప్పాయింట్మెంట్, అంటే కరెక్షన్ చేసుకోవచ్చు వీళ్ళు. ఎందుకంటే ఇప్పుడు 4-5 నెలల కింద వీళ్ళు షోకేస్ చేశారు. అయితే ప్రస్తుతం రేంజ్ చాలా ఎక్కువ వస్తుంది మార్కెట్లో. ఇప్పుడు 200 స్టాండర్డ్ అయిపోయింది. 200 పైనే అందరూ రేంజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మేబీ వీళ్ళు లాంచ్ చేసే టైం వరకు రేంజ్ పెంచి లాంచ్ చేయవచ్చు. అయితే ప్రస్తుతం ఏదైతే షోకేస్ చేసిన ఆటో రిక్షా ఉందో ఎకా 3S, దాంట్లో వీళ్ళు 160 కిలోమీటర్ల రేంజ్ క్లెయిమ్ చేసిండ్రి. అయితే దాదాపుగా మనకు ఆన్ రోడ్ వచ్చేసరికి 120 కిలోమీటర్ల వరకు రావచ్చు. అయితే మేబీ ఇది లాంచ్ టైంలో చేంజ్ చేయవచ్చు అని నేను అనుకుంటున్నాను. అయితే ఈ రేంజ్ ఇవ్వడానికి వీళ్ళు లిథియం ఫెరో ఫాస్ఫేట్ బ్యాటరీని ఈ ఆటో రిక్షాలో ఇన్స్టాల్ చేశారు. కెపాసిటీ పరంగా చూసుకున్నట్లయితే 10.75 kWh బ్యాటరీతో ఈ ఆటో రిక్షా వస్తుంది. ఇంకో కొత్త విషయం ఏంటంటే వీళ్ళు స్టార్టింగ్ నుంచే ఆన్బోర్డ్ ఛార్జర్ ఈ ఆటో రిక్షాలో తీసుకొస్తున్నారు. కాకపోతే 2 ఛార్జింగ్ ఆప్షన్స్ వీళ్ళు ఈ ఆటో రిక్షాలో ఆఫర్ చేస్తున్నారు. ఒకటి వచ్చేసరికి హోమ్ ఛార్జర్, మనం ఇంట్లో పెట్టి ఛార్జ్ చేసినామంటే 3 గంటల 50 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా వీళ్ళు ఇస్తున్నారు, డీసీ ఫాస్ట్ ఛార్జింగ్. మరి దీంతో ఛార్జ్ చేసినట్లయితే 2 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా కంపెనీ తరపున సపోర్ట్ కూడా చాలా మంచి ఆఫర్ చేస్తున్నారు. 5 సంవత్సరాలు లేదా 1,20,000 కిలోమీటర్ల పైన వారంటీ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అంతే మంచి ఉంది. అయితే రీసెంట్ గా 2 lakhs కిలోమీటర్ పైనే వారంటీ ఇస్తున్నారు కదా, మేబీ ఇది లాంచ్ టైం వరకు మళ్ళీ అప్గ్రేడ్ చేయవచ్చు అని నేను అనుకుంటున్నాను. అయితే ఈ పర్ఫార్మెన్స్ మరియు ఈ వారంటీతో దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ కంపెనీ ఈ దాని యొక్క ప్రైస్ రివీల్ చేయలేదు. ఇక అతి త్వరలోనే లాంచ్ చేయబోతున్నారు కాబట్టి మేబీ లాంచ్ టైంలోనే వీళ్ళు ప్రైస్ రివీల్ చేసే అవకాశం ఉంది. అయితే ప్రైస్ గనక కరెక్ట్ వీళ్ళు పెట్టిర్రు అనుకుంటే మార్కెట్లో కిల్లింగ్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్గా నేను వీడియోస్లో చెప్తూనే ఉంటాను, డిస్క్ బ్రేకింగ్ సిస్టంలో ఏం చేంజెస్ లేదని. వీళ్ళు బ్రేకింగ్ సిస్టమ్ చేంజ్ చేశారు, ఆన్బోర్డ్ ఛార్జింగ్ ఇచ్చారు మరియు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల కోసము చాలా ఎక్కువ బడ్జెట్ కూడా కేటాయించింది. అదేవిధంగా ప్రతి పెట్రోల్ పంపులో కూడా మనము ఛార్జింగ్ స్టేషన్స్ బాక్సెస్ వచ్చేసాయి. అయితే అతి త్వరలో మేబీ అన్ని ఏరియాల్లో
కొత్త ఛార్జింగ్ స్టేషన్స్, పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ కనిపిస్తాయి. అయితే ఈ వచ్చే ఆటో రిక్షాలు ఫాస్ట్ ఛార్జింగ్ ఉందనుకోండి, మనం పెట్రోల్ పంపులు వెళ్ళేసి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. వాళ్ళు ఆల్రెడీ బాక్సెస్ని ఇన్స్టాల్ చేయడానికి రెడీగా పెట్టారు. మరి ఇక ఫ్యూచర్ ప్రూఫ్ ఉండిపోతుంది మనకి, అట్లాంటి ఏం ఎఫెక్ట్ కాదు ఇక. కాబట్టి ఇది బెటర్ ఆప్షన్. ఈ ఆప్షన్ కూడా వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఇక టోర్క్ అయితే మనకు చాలా అవసరం అవుతుంది ఆటో రిక్షాల్లో. కాబట్టి వీళ్ళు ప్రజెంట్ మార్కెట్ కన్నా కొంచెం ఎక్కువనే టోర్క్, అంటే 55 Nm టోర్క్ వీళ్ళు ఈ ఆటో రిక్షాలో ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి మంచి వాల్యూ ఫర్ మనీ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా అవుతుంది ఒకవేళ ప్రైస్ పాయింట్ కరెక్ట్గా ఉంటే. కొంచెం రేంజ్ ఒకవేళ పెంచినట్లయితే బెటర్ ఉంటుంది. అయితే రేంజ్ పరంగా చూసుకున్నట్లయితే బేస్ వేరియంట్ మరియు టాప్ వేరియంట్ అని కూడా 2 వేరియంట్లు కూడా లాంచ్ చేస్తే కూడా చెప్పలేము. ఎందుకంటే ఎక్కువ రేంజ్ మనకి ఇప్పుడు 200 స్టాండర్డ్ అయిపోయింది కదా. దీంట్లోనే కొత్త బ్యాటరీ పెంచి వేరే మోడల్ కూడా తీసుకొచ్చినా, వేరే వేరియంట్ తీసుకొచ్చినా కూడా బెటర్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం ఆటో రిక్షా ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు దీనికోసం వెయిట్ చేయాలా, లేదా ఇప్పుడు ప్రస్తుతం ఏ ఆటో రిక్షా తీసుకుంటున్నామో అది తీసుకోవాలా అంటే, ఇది లాంచ్ ఎగ్జాక్ట్ గా ఎప్పుడైతుంది అనేది కంపెనీ రివీల్ చేయలేదు కాబట్టి మేబీ వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఇది కొత్త కంపెనీ కాబట్టి లాంచ్ చేసిన వెంబడే పాన్ ఇండియా అవైలబుల్ లేకుంటుంది. కొన్ని స్టేట్లో మాత్రమే వీళ్ళు అవైలబుల్గా ఉంటారు. కాబట్టి మన వరకు వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుందని నేను అనుకుంటున్నా. మీకు అంత తొందరగా లేదు అనుకుంటే కొద్ది రోజులు ఆగండి. ఇంకా కొన్ని కొత్త ఆటో రిక్షా లాంచ్ కాబోతున్నాయి, వాటిని కూడా మీరు కన్సల్ట్ చేయొచ్చు. అయితే ఇది నా ఒపీనియన్. ఒకవేళ మీకు అర్జెంట్ ఉంది, ఏదో ఒక ఆటో తీసుకోవాలి మంచి బ్రాండ్ తోటి అంటే, ప్రస్తుతం మార్కెట్లో కూడా చాలానే ఆటో రిక్షాలు బెటర్ పర్ఫార్మెన్స్ తోనే వస్తున్నాయి. 200 పైన రేంజ్ ఆఫర్ చేస్తున్నాయి, 300 పైన. అయితే అందులో ఏదో ఒక ఆటో రిక్షాని మీరు తీసుకోవచ్చు. అయితే ఏది తీసుకోవాలి అనే మీకు కన్ఫ్యూజన్ ఉంటే మన ఛానల్ పైన అన్ని ఆటో రిక్షాల వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఆ వీడియోస్ని చూసినట్లయితే మీకు ఐడియా వస్తుంది, మీకు చూస్ చేసుకోవడానికి కొంచెం ఈజీ అవుతుంది ఆ వీడియోస్ చూసినాక. అయితే ఇది ఎకా మొబిలిటీ కింద తరపు నుంచి వచ్చే 3S ఎలక్ట్రిక్ ఆటో రిక్షా యొక్క ఫుల్ డీటెయిల్స్. ఈ ఆటో రిక్షా మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్తో పాటు హై బటన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరియు ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో ఏంది ఇది ఎకా మొబిలిటీ తరపున వచ్చే 7 సీటింగ్ కెపాసిటీ గల ఎకా 6S ఎలక్ట్రిక్ ఆటో రిక్షా వీడియో వస్తుంది నెక్స్ట్. ఆ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ.